आपके बैकग्राउंड के बारे में शेयर कीजिए। समय हमारे पास बहुत ज्यादा नहीं है, घड़ी आपके सामने है। आपके बैकग्राउंड के बारे में बताइए थोड़ा सा, कैसे आपके हस्बैंड की जर्नी शुरू हुई, आपकी फैमिली बैकग्राउंड क्या है? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ హస్బెండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుండే? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శాంతి శంకర్, నల్గొండ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు, మా సొంత ఊరు వచ్చేసి నల్గొండ పక్కన చెల్లగౌరవం అనమాట. మా అమ్మ నాన్న మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన. మేము నలుగురం అండి, ఒక అన్నయ్య, అక్క, చెల్లె, నేననమాట. నేను చదువుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నా. తర్వాతకి గవర్నమెంట్ స్కూల్లోనే, ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అమ్మ వాళ్ళు చేసే పని ఏంటంటే మాకు ఒక గుంట కూడా ప్లేస్ అనేది, భూమి అనేది లేదనమాట. అమ్మ వాళ్ళు మేము యాదవ్స్ అంటే గొల్లవాళ్ళం అనమాట. అయితే మాకు గొర్రెలు అనేది ఉండేది. అమ్మ వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ వచ్చిన సంవత్సరానికి ఇట్లా గొర్రెలను అమ్ముకుంటూ ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటూ వచ్చింది. కానీ అమ్మ వాళ్ళకైతే ఒక్క అప్పు కూడా లేదనమాట. కష్టపడి మాకు పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చిరు. అలాగే నాకు పెళ్లి అయిపోయింది. మా సార్ పెళ్లి అయిపోయింది. तो ये एक छोटे से गांव से है और ये गरीब फैमिली से है. इनके माँ बाप जो चरवाहे हैं ना, भेड़ बकरी चराने वाले हैं, और वो करते करते ही इनके और इनके भाइयों की सभी की शादियां भी हो चुकी है. तो ये इस तरीके का हम्बल बैकग्राउंड से ये बिलोंग करते हैं. जिस घर में आपकी शादी हुई उस घर में क्या काम होता था? మీ ఎవరైతే మీ హస్బెండ్ వాళ్ళ ఏం పని చేస్తారు? మా సార్ వాళ్ళు వచ్చేసి లీడర్స్, మా అత్తయ్య వాళ్ళ ఊరు నల్గొండ పక్కన ఎర్రగడ్లగూడెం అనమాట. మా ఇంట్లో మా సార్ తోడ నలుగురు అన్నదమ్ములు, మేము పెద్దవాళ్ళం అనమాట. మా సార్ వచ్చేసి పెద్దవాళ్ళు. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలే. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, 15 years ఉంటుంది. చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది, 13 years ఉంటుంది. तो गांव के परिवार से मतलब सर మా సార్ వాళ్ళు, మా ఊరు వచ్చేసి నల్లగొండ పక్కన ఎర్రగడ్లగూడెం. మా అత్తయ్య మావయ్యకి వచ్చేసి 4 అబ్బాయిలు. మా సారు మేము పెద్దవాళ్ళం అనమాట. అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, మేము ఇంటికి పెద్దవాళ్ళం సార్. ये घर की बड़ी बहू है, इनके हस्बैंड बड़े हैं, ये इंटर पढ़े हैं और नॉर्मल फैमिली से ये बिलोंग करते हैं. ये पानी समय आपके पास वेस्टीज बिजनेस सबसे पहली बार कब आया, कौन से साल में आया? మీకు దగ్గరికి వెస్టీజ్ బిజినెస్ అనేది ఎప్పుడు వచ్చింది? 3 years అవుతుంది. 2-3 years అవుతుంది. आपने शुरुआत की, आपके हस्बैंड ने शुरुआत की थी बिजनेस? మీరు స్టార్ట్ చేసిరా, మీ సార్ స్టార్ట్ చేసిరా? నేనే స్టార్ట్ చేసిన సార్. మీ స్టార్ట్, आपने शुरुआत की थी? నేనే స్టార్ట్. ओके, तो आपको समझ में आया, तब हस्बैंड को समझ में नहीं आया था बिजनेस? మీకు అర్థమైనప్పుడు మీ సార్కి అర్థం కాలేదా? మా సార్కి అర్థం కాలేదు. तो आपके हस्बैंड ने कभी कुछ किया सपोर्ट आपको इस बिजनेस में? మీ సారు ఈ బిజినెస్ లో ఏమైనా సపోర్ట్ చేసిందని? నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యి 37,000 చెక్ వచ్చినాక మా సారు ఏం రాలేదు, బిజినెస్ లోకి ఏం రాలేదు. जब तक उन्होंने गोल्ड डायरेक्टर 37 इनकम तक पहुंचे, उनका सपोर्ट नहीं था. 37,000 रुपीज की इनकम था, उनका सपोर्ट नहीं था. आपने कैसे बिजनेस बिल्ड किया? మీరు ఎట్లా బిజినెస్ ని బిల్డ్ చేసి गांव में जाके प्लान दिखाया या शहर में जाते थे? आपके गांव में डीएलसीबी भी नहीं होती होगी, तो कैसे प्रोडक्ट्स लेकर आते थे, कैसे बिजनेस बिल्ड किया? మీరు ఎట్లా ప్లాన్ చెప్తుండే, ఊర్లలో పోయి ప్లాన్ చెప్తుండే, నా సిటీలో పోయి ప్లాన్ చెప్తుండే, మీరున్న ఊర్లో షాప్ కూడా లేకపోతుండే కావచ్చు, ఎట్లా బిజినెస్ ని బిల్డ్ చేసి ఏం చేసిండ్రు? మేము వచ్చేసి నల్గొండలో ఉంటాం సార్, సిటీలో ఉంటాం మేము. నేను టైలర్ అనమాట, మిషన్ కుట్టుకుంటూ ఉండేటాము. నేను టైలర్ని. అయితే నాకు హెడేక్ అనేది బాగుంది సార్, నాకు హెడేక్ ఉంది. అంటే ఈ బిజినెస్ నాకు ఇంతకు ముందే 3-4 years ముందు వచ్చింది, కానీ నేను నమ్మలేదు. ఎన్నో బిజినెస్లు వచ్చినాయి కదా, ఇది కూడా గట్లనే ఉంటుంది కదా అని నేను నమ్మలేదు. నేను ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట హెడేక్కి. నాకు పూర్తిగా రిజల్ట్ అనేది వచ్చింది. 1 month లో నాకు హెడేక్ అనేది పూర్తిగా తక్కువైంది. తర్వాత నేను నమ్మిన బిజినెస్ ని. एक्चुअली ये टेलरिंग का काम कर रही थी. ये कुछ 4-5 साल पहले भी किसी ने बताया था, तब इनको भरोसा नहीं था. लेकिन चूंकि इनको बहुत हेडेक का प्रॉब्लम था, सर दर्द बहुत होता था टेलरिंग की वजह से, तो उसकी वजह से इन्होंने ये बिजनेस को ज्वाइन किया और प्रोडक्ट यूज किया. 1 महीने में इनको अच्छा रिजल्ट मिला, तो उसके लिए इन्होंने बिजनेस को आगे लेके गई. आपके गांव में डीएलसीबी नहीं थी, प्रोडक्ट्स कैसे लेकर आते थे? ये लेकर आ गए थे, शहर में ही रहे. अच्छा, शहर में रहते थे. तो आपने कैसे किसी के पास जाके प्लान दिखाना शुरू किया, फोन कैसे किया, लिस्ट कैसे बनाई, किसके पास गया? మీరు ఎవరి దగ్గర ఎవరి పేరు రాశారు లిస్ట్ లా, ఎట్లా మాట్లాడారు, ఏం చేసిండ్రు అంటే? నాకు రిజల్ట్ వచ్చింది, ప్రొడక్ట్ వాడినా నాకు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చినాక మాత్రం నేను ఊరుకోవాలి లీడర్స్.
నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు రిజల్ట్ రాలేదు. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కు నమ్మకం కలిగింది అనమాట. ఫస్ట్ నుంచి మా సార్ తిట్టిండు, ఏం పని లేదు నీకు, ఎవరు చెప్తే వాళ్ళ మాట వినుకుంటూ కూర్చుంటామంటే నేను మా సార్తో గొడవ పడ్డా. ఇందులో మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు కదా, మనం కిరాణా షాప్లో ఎట్లయితే తెచ్చుకుంటున్నామో అదే విధంగా తెచ్చుకుందాం, నచ్చితే వాడదాం లేకుంటే వదిలేద్దాం అని చెప్పిన. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మా సార్ నమ్మిండు. మంత్లీ నాకు ప్రొడక్ట్ కోసం అమౌంట్ ఇవ్వడం మొదలు పెట్టిండు. అట్లా నేను వాడుకుంటూ ఫస్ట్ మా ఫ్రెండ్కే చెప్పిన సార్. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ మంగా మేడం డైమండ్ డైరెక్టర్ ఇక్కడే ఉంది సార్. అట్లా నేను అప్లైన్ సబ్మిషన్ తో చేసుకుంటూ వెళ్ళిపోయినా సార్. నాకు గ్రేట్ అప్లైన్ వచ్చేసి పోషమైన సంధ్యా మేడం, సైదులు సారు మేడం ఎట్లా చెప్తే అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఇంకో బ్రాంజ్ అంటే ఏమో తెలియదు, సిల్వర్ అంటే ఏదో తెలియదు. మేడం కాల్ చేసి మీరు సిల్వర్ అయ్యారు అని చెప్పేదాకా కూడా నాకు సిల్వర్ అంటే ఏదో తెలియదు. చాలా మంది చెప్పిన, సిటీలో నల్గొండలో గడప గడప ఇల్లు తిరిగి చెప్పిన. కానీ అప్పుడు ఏంటంటే వెస్టేజ్ అంటే చాలా ఎవరికి తెలియదు నల్గొండలో. అప్పుడు ఫస్ట్ మేమే చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. చాలా మంది డోర్లు కూడా పెట్టుకున్నారు, మీకేం పని లేదు సబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు అంటే నేను మా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ కూడా వచ్చినాం. ఏంటి మనకు అవసరమా ఈ బిజినెస్, ఇంతమంది అంటూరు అనుకున్నాం. కానీ తర్వాత ఇద్దరు నవ్వుకున్నాం, పర్వాలేదులే వాళ్ళకి ఏం తెలియదు కదా, మనకు తెలుసు బిజినెస్ ప్లాన్ విన్నది మనం, ప్రొడక్ట్ చూసింది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కరికి చెప్పినాం. కానీ ఎవరు అప్పుడు జాయిన్ కాలేక తిట్టడం మొదలు పెట్టింది మమ్మల్ని. तो ये इनके हस्बैंड भी जब तैयार नहीं थे, लेकिन तब इनको रिजल्ट आया, तब से इनके हस्बैंड ने प्रोडक्ट्स खरीदने के लिए इनको सपोर्ट किया, पैसे देते थे. और क्योंकि हस्बैंड बोलते थे आप जो भी मिला वो पकड़ के घूमने लगते हो क्या है. तो लेकिन ये अपलाइन के सबमिशन में इन्होंने लोगों को बताना शुरू किया. काफी सारे लोग जब घर घर जाके ये प्लान दिखाते थे तो दरवाजा बंद कर लेते थे, इनकी हंसी उड़ाते थे. तो कई बार इनके आंख में आंसू भी आए हैं. और इनके साथ इनकी सिस्टर है, वो आज डायमंड डायरेक्टर है, तो वो सक्सेसफुली आगे बढ़ रही है. अभी ये इनके अपलाइन जो संध्या मैडम है, ये जो बोलते हैं वो करते थे. इनको पता भी नहीं है कि ब्रॉन्ज क्या होता है, सिल्वर क्या होता है. मैडम ही बोलते थे कि अभी आप ब्रॉन्ज हो गए, अभी आप सिल्वर हो गए. इनका काम है कि ताकि बताते जाओ, करते जाओ. ज्यादा दिमाग जिनको होता है ना, जिनको ये पता है ब्रॉन्ज के बाद क्या आता है, सिल्वर के बाद क्या आता है, एलओबी कैसे आती है, वो पीछे रह जाते हैं. जिनको ये नहीं पता होता वो स्टेज पर आ जाते हैं. दिमाग लगाने का बिजनेस नहीं है. मुझे बताइए 3 महीने पहले जो घटना घटी वो कैसे हुआ? 3 నెలల క్రితం ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది ఎట్లా జరిగింది? లీడర్స్ చెప్పాలంటే నాకు మాటలు రావట్లేవు అండి. ఆ రోజు సెప్టెంబర్ అనమాట, సెప్టెంబర్ 25 దేవరకొండలో మీటింగ్, CEO మీటింగ్ ఉంది. మన గ్రేట్ లీడర్ ఆంజనేయ సార్ వస్తారు అనమాట అక్కడికి. ఆ సార్ వస్తారు కదా, ఆ రోజు మేము మీటింగ్కి వెళ్తామని రెడీ అయినాం. అంతకుముందు కొంచెం నాకు వెళ్తూ అంటే చికెన్ గుండె టైప్లో వచ్చిందనమాట. నేను రాలేకపోతుందంటే మా సార్ ఉండి నువ్వు నీకు హెల్త్ బాగాలేదు కదా, నేను వెళ్తలేను సార్. ఆ రోజు CEO మీటింగ్కు దేవరకొండకి వెళ్ళిండు సార్. దేవరకొండ మీటింగ్కి వెళ్ళి మంచిగా వెళ్ళేటప్పుడు యాక్టివ్ ఉండు. సార్కి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సార్ జ్వరం వచ్చి పడుకోగా కానీ హెడేక్ కానీ ఎంతవరకు నేను ఎప్పుడు, నా మ్యారేజ్ 16 ఇయర్స్ అవుతుంది కానీ మా సార్ ఎప్పుడు జ్వరంతో కానీ పడుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. ఆ రోజు మంచిగా యాక్టివ్గా మా కారు తీసుకున్నాం సార్. బిజినెస్ నుంచి టాటా ఆల్ట్రోస్ 12 లక్షల కారు తీసుకోవడం జరిగింది. మా కారులోనే ఓన్ డ్రైవింగ్తో సార్ CEO చూసుకొని ఈవినింగ్ ఇంటికి 8కి వచ్చిండు. వస్తూనే బాగా ఫీవర్తో వచ్చిండు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యిండు. టీ పెట్టాలంటే వద్దు, నేను టీ తాగినా, నాకు బాగా హెడేక్ ఉంది, బాగా ఒళ్ళు పట్టుకొని చూస్తే బాగా ఫీవర్ ఉంది, చాలా జ్వరం ఉందని నేను ఇంగ్లీష్ టాబ్లెట్ జ్వరం పెరాసెటమాల్ వేసిన. సార్ పడుకున్న తర్వాతకి మధ్యలో 10కి అట్లా చూసినా కానీ జ్వరం ఏం తగ్గలేదు. హెడేక్ తగ్గలేదు. మళ్ళీ 2 గంటల వరకు కూడా జ్వరం అనేది జారలేదు. నాకు భయమైంది అనమాట, ఇదేం జ్వరము, టాబ్లెట్ వేస్తే జ్వరం తక్కువైంది కదా, ఇంతసేపు అయినా జ్వరం తక్కువ కాలేదని మళ్ళీ 2 గంటలకు లేచి టాబ్లెట్ వేసిన, అయినా జ్వరం ఏం తగ్గలేదు. 16 साल के इनके शादी का टाइम हुआ है, कभी इनके सर को बुखार नहीं आया. लेकिन सितंबर में मैडम को पहले बुखार आया था और वहां पे अंजनेलू सर का मीटिंग था, तो मैडम को जाना था. तो इनके हस्बैंड ने बोला अभी तुमको बुखार है, तुम घर में बैठो, मैं जाऊंगा. तो ये बिजनेस से इन्होंने कार खरीदा 12 लाख की अल्ट्रोस कार. तो वो कार में इनके हस्बैंड गए और मीटिंग से आते आते उनको बुखार आ गया.
और चूंकि जब ये आए तो उनका हालत ठीक नहीं थी, तो इन्होंने उनको पैरासिटामोल डाला और वो रात में सो गए। फिर भी रात में फिर उठकर देखा तो 2 बजे रात को फिर भी बुखार कम नहीं हुआ। इनको भी बहुत टेंशन आया। फिर से उन्होंने उनको और एक टैबलेट दिया पैरासिटामोल का। मళ్ళీ ఏం జరిగింది? మార్నింగ్ అయింది, అయినా జ్వరం తగ్గలే, హెడేక్ తగ్గలేదు. ఇక లాభం లేదని మేము హాస్పిటల్కి వెళ్ళినాం లీడర్స్. హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ వాళ్ళు చూసి టెస్టులు చేయించారు. ఏమని చెప్పారంటే ఇది హెడేక్తో వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. అప్పుడు ప్లేట్లెట్స్ చెక్ చేస్తే 200 అప్పుడు 2,20,000 దాకా ప్లేట్లెట్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఏమన్నారంటే ఇది హెడేక్తో వచ్చింది బాగానే 2-3 డేస్ మేము అడ్మిట్ అయినా సార్. तो ये सर में दर्द से इनको डेंगू का फीवर आया है। प्लेटलेट्स भी 2 लाख के ऊपर थे और डॉक्टर्स ने बोला कि आपको हॉस्पिटल में डालना पड़ेगा। सो 3-4 दिन इन्होंने उनको हॉस्पिटलाइज किया। మళ్ళీ ఏం జరిగింది? తర్వాతకి ఉన్నాక ప్లేట్లెట్స్ తగ్గడం మొదలైనాయి. హెడేక్ మాత్రం 4 డేస్ ఉంది. 4 డేస్ ఉంది. మేముండి ఏంది సార్ ఇంకా తక్కువైతలేదు అంటే సార్ ఉండి ఇది హెడేక్తో వచ్చిందమ్మా ఇట్లనే ఉంటుంది అన్నాక 4 డేస్లో హెడేక్ తగ్గింది, ఫీవర్ తగ్గింది. తర్వాత ఏమైందంటే ప్లేట్లెట్స్ మొత్తం తగ్గుకుంటూ 1400కు 14,000కు వచ్చినాయి ప్లేట్లెట్స్. సార్ ఏమన్నారంటే ప్లేట్లెట్స్ తగ్గినాయి, సార్ది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ చూసుకోండి, ప్లేట్లెట్స్ ఎక్కిద్దామని చెప్పి మమ్మల్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిరు. షిఫ్ట్ అయినాక అందులోకి వెళ్ళిపోయినా టెస్ట్లు అన్నీ చేసిరు. ఆ నైట్ 12కి 1కి ప్లేట్లెట్స్ ఎక్కించిరు. మార్నింగ్ అయితేనే ఉంది, టెస్ట్లు అన్నీ వచ్చినాయి. ఏం చెప్పారంటే 100,000 వచ్చే ప్రాబ్లం డెంగ్యూ వచ్చింది, 100 ఒక్కరికి వస్తుంది, 1000 ఒక్కరికి వచ్చే ప్రాబ్లం వచ్చిందని చెప్పారు సార్. तो हॉस्पिटलाइज किए थे 4 दिन में। वो हेडेक तो कम हुआ लेकिन धीरे धीरे इनका प्लेटलेट्स कम होने लगा। तो फिर इनको दूसरे हॉस्पिटल में शिफ्ट किया गया। फिर उनको प्लेटलेट चढ़ाया गया, वो पॉजिटिव ब्लड ग्रुप है। और फिर देर रात में फिर थोड़ा तबीयत उनका ठीक नहीं था, तो डॉक्टर्स ने बोला कि हजारों लाखों लोगों में एक को ऐसा डेंगू आता है, ये इस तरीके का ये डेंगू है। ఇంత ప్రాబ్లం అవుతుందని మాకు డాక్టర్ చెప్పలేదు. అందులోకి పోయినాక ఇదంతా జరిగింది. మార్నింగ్ నుంచి మరి మేము సిటీకి వెళ్ళిపోతాం, హైదరాబాద్కి వెళ్తామంటే ఛాన్స్ లేదు. 50-50 తనకి ఈ 100 వచ్చే ప్రాబ్లం వల్ల బాడీ పార్ట్స్ మీద పడ్డది. కిడ్నీ లివర్ సపోర్ట్ చేయకుండా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం 100 ఒక్కరికి వస్తుందంట. అట్లా రావడం వల్ల మా సార్ బాడీ పార్ట్స్ అట్లా అయిపోయింది. సార్ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంది. మీరు అసలు కనీసం గేట్ కూడా దాటలేడు. హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సార్కు డయాలసిస్ చేద్దాం, ఏం కాదు, వయసులో ఉన్నవాడు కాబట్టి తొందరగా రికవర్ అవుతుందని చెప్పి మమ్మల్ని అట్లనే ఉంచారనమాట. చూస్తుండగానే డయాలసిస్ అయిపోయింది, ఏం రిజల్ట్ అనేది లేదు. మనకి డయాలసిస్ చేసేటప్పుడు సార్కి మత్తు ఇంజెక్షన్ వేస్తారు కదా, ఆ మత్తులో నుంచే చనిపోయింది సార్. तो चूंकि वो प्लेटलेट्स का ये प्रॉब्लम आया था और बॉडी के जो पार्ट्स थे उसमें उसका इफेक्ट हुआ, तो किडनीज का प्रॉब्लम आया, तो किडनीज का डायलिसिस उन्होंने करवाया। और किडनी डायलिसिस के बाद में क्योंकि वो बेहोश किया जाता है, तो वो बेहोशी में ही उनके प्राण चले। तो क्योंकि ये गांव में थे तो शहर आने का उनको टाइम नहीं था, और डॉक्टर्स ने बोला कि हम जहाँ पे नलगोंडा डिस्ट्रिक्ट में है, हम सारे शहर में जो भी ट्रीटमेंट हो सकता है हम यहाँ दे रहे हैं, आप इनको बाहर लेके जाएंगे तो भी कुछ होने वाला नहीं है। तो वहीं इनको ट्रीटमेंट चल रहा था और डायलिसिस हुआ और वो बेहोशी में ही उनके प्राण छूटे। ये 3 महीने पहले की बात है. 3 నెలల క్రితం ఇది జరిగింది. 3 నెలల క్రితం है. 5 months అవుతుంది సార్. ఈ నెలతో 5 నెలలు. जिस व्यक्ति को आज तक बुखार ना आया हो, उस व्यक्ति को एक दिन बुखार आता है और इस प्रकार का डेंगू होता है जो हजारों में एक व्यक्ति को होता है, वो हो गया। और उसके बाद ये तो कोई कल्पना ही नहीं कर सकता था कि वो दुनिया से चले जाएंगे। पता नहीं कौन सी सद्बुद्धि मिली कि उन्होंने वेस्टीज बिजनेस को ज्वाइन कर लिया, एक अच्छा लेवल आ गया। मैं पूछना चाहूंगा आपसे, वो तो हमारे बीच में नहीं है, पर क्या अगले महीने की 10 तारीख को आपको वेस्टीज से इनकम आई? అట్లా జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్ వెస్టీజ్ నుంచి మీకు పైసలు వచ్చినాయా? వచ్చినాయి లీడర్స్. బయట సార్ మేము మా సార్ వచ్చేసి ఆటోమొబైల్ షాప్ అనమాట. సార్ చనిపోయినాక అక్కడి నుంచి ₹1 కూడా ఏం రాలేదు. నేను 3 months నుంచి బయటకు వెళ్ళకపోయినా ఇన్కమ్ అనేది జనరేటర్ అయ్యింది సార్. ఇన్కమ్ వచ్చింది నాకు.
तो उनके हस्बैंड का ऑटोमोबाइल का शॉप था, वहां से तो पैसा नहीं आया, लेकिन 3 महीने में घर से बाहर नहीं गए, वेस्टिज से पैसा आते गए। हम स्टेज से चिल्लाते चिल्लाते थकते नहीं है कि ये बिजनेस सिक्योर्ड इनकम देता है, पर हमारे दिमाग में क्या जाता है, मैं तो बहुत स्वस्थ हूं, मुझे तो कभी कुछ नहीं होगा, मुझे जरूरत नहीं है इस बिजनेस की। उनको भी कभी बुखार नहीं आया था, वो भी ये सोच सकते थे, खुदा ना खास्ता किसी से कुछ मत कहना, पर सिर्फ एक बार मन में सोचना कि अगर हमारे साथ ऐसा हो गया अगले 3 महीने के अंदर, तो क्या हमारे पीछे से हमारी पत्नी और हमारे बच्चे किसी भी मंच पे इस तरीके से सम्मान पूर्वक बुलाए जाएंगे, और वो क्या अपने मुंह से ये बोल पाएंगे कि ये तो चले गए, पर पीछे से आज भी हमारे पास एक सिक्योर्ड इनकम आती है हर महीने की 10 तारीख को। సో చాలా మంది ఇక్కడ ఎస్ చూడండి, 16 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి జ్వరం రాలేదు, అతను అసలు అనుకో కూడా లేదు నాకు జ్వరం వస్తుందని, కానీ అనుకోకుండా వేలాది మందిలో వచ్చే వ్యాధి వచ్చింది అని వ్యక్తి ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇట్లాంటివి సిచ్యువేషన్ ఒకవేళ మనకు వస్తే, ఒకసారి ఊహించండి, మనకైతే రాదు, కానీ ఒకవేళ వస్తే నెక్స్ట్ మన ఫ్యామిలీ మన పిల్లలకి సిచ్యువేషన్ ఏముంటుంది? అండ్ రాబోయే 3 నెలల తర్వాత ఇంత గౌరవంగా ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ఇంత సగౌరవంగా నాకు ఇట్లాంటివి రెగ్యులర్ ఇన్కమ్ మా భర్త చనిపోయిన తర్వాత కూడా వస్తుంది అని చెప్పే సిచ్యువేషన్ మనం చేసే పనిలో ఉన్నదా? మనం అట్లాంటివి పని ఇవాళ చేస్తున్నామా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు ఏం కాదు, నేను మంచిగా ఉన్నా, వాళ్ళు కూడా అనుకున్నారు ఆయనకి ఏం కాదు, ఆయనకు మంచిగా ఉన్నారని, కానీ జరిగింది. సో మీరు ఒకసారి ఆలోచన చేయండి, మనకు ఒకవేళ బయట అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏదైనా ఉందా? हाईएस्ट इनकम क्या है आपको वेस्टीज से? 1,18,000. 1,18,000. मुझे पुरुषोत्तम दासू जी अभी यहां पर आए और मुझे बताया कि आपके हस्बैंड 2 दिन पहले वेस्टीज के गोवा ट्रिप में थे, और स्विमिंग पूल का वीडियो है जो भी आपके सामने प्ले किया जाएगा, क्योंकि भरोसा तो अभी भी नहीं हो रहा ना कि हमारे साथ ऐसा हो सकता है। 2 दिन पहले कोई व्यक्ति गोवा में मजे कर रहा हो स्विमिंग पूल के अंदर, कभी बुखार ना आया हो, जो सोच नहीं सकता हो। दोस्त, बिल्ड दिस बिजनेस बिफोर यू नीड इट। जरूरत जिस दिन पड़ेगी उस दिन बिल्ड नहीं कर पाएंगे, इसलिए अभी बिल्ड करना शुरू कर दीजिए। क्या पता कब जरूरत आ जाए, कम से कम आपके पीछे से आप तो नहीं रहेंगे, हम तो नहीं रहेंगे, पर पीछे से हमारी फैमिली को कभी पैसों की कमी नहीं होगी। ऑटोमोबाइल का बिजनेस था उनका, पर उससे कोई पैसा नहीं आया, पैसा आया तो वेस्टीज से पैसा आया। हर साल हम ऐसे उदाहरण स्टेज पर लाकर आपको दिखाते हैं, हर साल, पर कुछ लोगों को समझ में आता है, कुछ लोगों को समझ में नहीं आता है। कल रात को जिनका वाय क्लियर नहीं हुआ, क्या उनका वाय अब क्लियर हुआ? कंसोल वीडियो रेडी है। సో ఇంత ముందుకు పురుషోత్తం దాస్ సారు మనకు చూపించిండ్రంట సార్కి, సారు ఇట్లా జరిగిన సిచ్యువేషన్ కన్నా 2 రోజులు 3 రోజుల క్రితము గోవాలో ఎంజాయ్ చేసిండ్రంట. గోవాలో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిండ్రంట, ఫోటోలు చూపించిండ్రు. కానీ 2 రోజుల తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ అయింది. ఈరోజు వాళ్ళు మన దగ్గర లేరు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చాలా మంది అనుకుంటారు బిజినెస్ ఎందుకు చేయాలని. బిజినెస్ ఎందుకు చేయాలి అని అంటే, మీకు అవసరం వచ్చిన తర్వాతనే బిజినెస్ చేస్తా అని అంటే, ఆ అవసరం వచ్చిన రోజు మనము ఆ బిజినెస్ చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. సో చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ బిల్డ్ చేయండి. బిజినెస్ బిల్డ్ చేస్తే మీకు అవసరం వచ్చిన రోజు మనం ఉండకపోవచ్చు, మేముండము, మీరుండరు, కానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ పోతూనే ఉంటది. సో నిన్న సార్ ఒక సెషన్ చేసిండు. సార్ సెషన్ చేసిన తర్వాత ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనేది చాలా మందికి అర్థమైందో అర్థం కాలేదో తెలియదు.
కానీ ఈ రోజు మీరు ఈ బిజినెస్ ని ఎందుకు చేయాలి అనేది క్లియర్ అయిందా? और मैं 2 लोगों को और बुलाना चाहता हूं जब तक ये वीडियो आपके सामने आ रहा है कि कैसे कोई व्यक्ति हमारे बीच से चला जाता है। महेंद्र जी की वाइफ भवानी जी को मैं यहां पर बुला रहा हूं और